ఈ కథ తాబేలు మరియు పక్షి. అసలు ఈ రెండిటికి గొడవ ఏంటి? ఈ గొడవకి లాస్ట్లో మనకి అర్థమైన నీతి ఏంటి? గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మ గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు, వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు, ఇంకా మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది, కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవ్వరికి రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణానికి రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులించింది. నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది.